దేవుని దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయంలో తరుణములో యెహెజ్కేలు గ్రంథాన్ని గురించిన ధ్యానాలు మనము చేస్తూ వస్తున్నాం. మనము యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 44వ అధ్యాయంలో ఉన్న సంగతులు వింటూ 4వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న సంగతులన్నింటినీ మనము చదువుకున్నాం. ఈ దినము కూడా 11 నుండి 14 వచనాలు చదువుకున్నాం. 11 నుండి 14 వచనాలు. అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించువారు, పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడిన వారు, విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీలు చొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు. వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని, దానిలో జరుగు పనులన్నింటినీ విచారించుచు దానిని కాపాడు వారిని గాను నేను వారిని నియమించుచున్నాను. చదువుబడిన వచనముల కొరకై ప్రార్థన చేసి విందాం. జీవాధిపతి అయిన మా దేవా, కరుణా సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీ గణనామానికి స్తోత్రాలు. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును మీరు దీవెనకరంగా చేయండి. అందులో ఎన్నో సంగతులు మా మేలు కొరకు వ్రాయించారు. ప్రతి ఆత్మకు అర్థమయ్యేటట్లు మీ సహాయం ఇచ్చి కాపాడమని, తోడయుండి మేలు చేయమని కోరుచు మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచనాలలో యాజకుల అవిధేయత అనేది కొంత మనము గమనిస్తూ వస్తున్నాం. గత తరగతిలో దేవుడు యెహెజ్కేలును నడిపించినట్లుగా చూచాం. అందువల్ల సారి యెహెజ్కేలు దేవునిని మహిమపరచుచూ ఉన్నట్లుగా మనం విన్నాం. అక్కడక్కడ చెప్పబడినట్లు పాత నిబంధనలో క్రీస్తు యెహోవాగాను, మనుషునిగాను, దేవుని దూతగాను ఇలాంటి పేర్లతో ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడని మనం విన్నాం. ఆఖరిలో దేవుని మాటలు మనసులో ఉంచుకొని మనకు జీవమును, దేవుని వాగ్దానమును స్వతంత్రించుకొనడానికి కారణాలను వెతికి ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. ఎజ్రా గ్రంథములో చెప్పబడినట్లు, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినట్లు, ఎజ్రా దేవుని గ్రంథమును పరిశోధించి అలా నడుచుటకును ప్రకటించుటకును మనసు దృఢము చేసుకున్నవాడుగా చూస్తున్నాం. అవును కదండి. ఎజ్రా దేవుని గ్రంథాన్ని పరిశోధించాడు.
నిజమే, ప్రతి ఒక్కరూ గ్రంథాన్ని పరిశోధన చేయాలి. గుడ్డిగా ప్రతిది నమ్మడం కాదు. లేఖనాల వెలుగును మనము బహుతేటగా గమనించాలి. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాటలు ప్రకటింపుము. ఇదివరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలు అని 6వ వచనములో ఉన్నాయి కదా. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు వినువారు కారు. ఎహెజ్కేలు ఉన్న దినములలో ఉన్న ఇశ్రాయేలీయులు ఎలాంటి వారో 2వ అధ్యాయం 3 నుండి 7 వచనాలలో మనము చూస్తాం. 2వ అధ్యాయం 3 నుండి 7 వచనాలలో ఎహెజ్కేలు ఉన్న దినాలలో ఇశ్రాయేలు ఎలా ఉన్నారో, వారు తిరుగుబాటు చేసిన వారుగా, సిగ్గుమాలిన వారుగా, కఠిన హృదయులుగా, బ్రహ్మదండి చెట్లుగా, ముండ్ల తుప్పలుగా, తేళ్ల వంటి వారుగా, వినని వారుగా ఉన్నారు. మరి చదువుకోండి అక్కడ ఎన్ని వర్గాలు: 1 తిరుగుబాటు చేసినోళ్ళు, 2 సిగ్గుమాలినోళ్ళు, 3 కఠిన హృదయులు, 4 బ్రహ్మదండి చెట్లు, 5 ముండ్ల తుప్పలు, 6 తేళ్ల వంటి వారు, 7 విననివారు, దేవుని మాట విననివారు. అందుకే ఎహెజ్కేలు వారి మధ్య సూచనగా ఉండి తాను చెప్పే వర్తమానము క్రియలు చేసి చెప్పి చూపించాడు. వారు ఈ 7 వర్గాల ప్రజలుగా ఉండడమే కాకుండా వారు చేసిన హేయక్రియలు మీరు చదువుతానంటే రిఫరెన్స్లు ఇస్తా. 5వ అధ్యాయం 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం, 11వ అధ్యాయం 18 నుండి 21 వచనం, 11వ అధ్యాయం 18 నుండి 21 వచనం, అలాగే 37, 23. వారు ఎలా ఉన్నారు? ఎహెజ్కేలు ఉన్న దినాలలో ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు అనుకున్నాం? తిరుగుబాటు చేసిన వారు, సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, బ్రహ్మదండి చెట్లు, ముండతొప్పలు, తేళ్ల వంటి వారు, వినని వారని 7 వర్గాలుగా వారిని వివరించుకున్నాం. అందువల్ల ఇప్పుడు వారికి సూచనగా ఎహెజ్కేలు తాను చెప్పే వర్తమానము క్రియలు చేసి చెప్పి చూపించినట్లుగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు యాజకులు చేసిన అవిధేయతను చూపుచున్నాడు. ఇశ్రాయేలీయులే కాదు, యాజకులు చూపిన అవిధేయతను చూపుచూ ఉన్నాడు. యాజకులంటే ఎవరు? దేవునికి ఆహారమును అందించువారు, లేక దేవునికి ఆహారమును అర్పించువారు. మీరు లేవియాకాండం 21వ అధ్యాయం 6వ వచనం చూడండి. లేవియాకాండం 21వ అధ్యాయం 6వ వచనం. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను, వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు కావున
వారు పరిశుద్ధులై ఉండవలెను అన్నాడు. వారు పరిశుద్ధులై ఉండవలెను. ఎంత పరిశుద్ధత! వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలునే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెరిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఎలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. 9వ వచనం చూడండి, కొంచెం మీ కనుదృష్టి పెట్టి. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అందుకేం చేయాలి? అగ్నితో ఆమెను దహింపవలెను అన్నాడు. ఏమండి, యాజకుని కుమార్తె ఏదైనా తప్పు చేసింది అనుకోండి, ఆమెను ఏం చేయమన్నాడు? అగ్నితో దహించాలన్నాడు. కానీ ఈ తప్పులు చేస్తున్నటువంటి సేవకుల పిల్లలే ఈవేళ ఆరాధనలో ఓ చాలా చేయిస్తున్నారండి. చాలా చేయిస్తున్నారు. వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుండి, వారు పెట్టుకునే ఆర్నమెంట్స్ దగ్గర నుండి, వారు వే ఆఫ్ డ్రెస్ కోడ్ కానివ్వండి, నిజంగా చాలా చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఎంత దారుణంగా, నీచంగా, హీనంగా అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే వాళ్ళు మౌనంగానే ఉంటారు. ఇంత తేటగా చెప్తే మళ్ళా తినే ప్రతి పైసా దేవుని దగ్గర నుండి వచ్చేదే, దేవుని పిల్లలు ఇచ్చేదే. ఏంటో అర్థం కావటంలే. ఇంత ఖచ్చితత్వం కలిగినటువంటి వాడుగా యాజకుడు ఉండాలి అంటే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో యాజకులు అంటే ఆరాధికులే. ఆరాధన చేసే ప్రతి వారి పిల్లలు ఇలాగ ఉండాలి. లేకపోతే వారు సేవ చేయడానికి కానీ సేవించడానికి కానీ పనికిరారు అనేది మనం గుర్తించాలి. సరేలేండి, అంత గట్టిగా చెప్తే ఈరోజు మనం చెడ్డోళ్ళం అయిపోయాం. చెడ్డోళ్ళం అయిపోయినా పర్వాలేదు, సంగతి తెలియాలి కదా. 22వ అధ్యాయం 8వ వచనం కూడా చెప్పాడు. లేవియాకాండం 22వ అధ్యాయం 8వ వచనం. అతడు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు, నేను యెహోవాను అన్నాడు. క్రూర మృగాలు చీల్చినవి ఉంటాయి, చనిపోయినవి, వాటిని తినకూడదు అని చెప్పాడు. యాజకులు వారు అర్పించు హోమద్రవ్యములే దేవునికి ఆహారం. అయితే ఏస్కేలు కాలములో ఉన్న యాజకులు ఆహారమును, క్రొవ్వును, రక్తమును అర్పించునప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరచునట్లు అవిధేయులై శరీరమందు సున్నతి లేని అన్యజనులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలను ఆధారము చేసుకొని నా నిబంధనను భంగము చేసిరి అన్నాడు. 7వ వచనం 9వ వచనం 44లో. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయములో ఏం జరిగిందండి? ఆహారమును, క్రొవ్వును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దాన్ని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలన్నింటినీ ఆధారము చేసుకొని నా నిబంధనను భంగపరచిరి. నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యజనులను లేక అన్యులను ఉంచితిరి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలీల మధ్య నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు అన్నాడు. ఎంత తేటగా
అసలు పాత నిబంధన పరిచర్య విధానం కూడా చాలా ఖచ్చితత్వంగా ఉందండి. దానికంటే ఇంకా 100 రెట్లు ఖచ్చితత్వంగా ఉండాలని క్రొత్త నిబంధన ఇచ్చాడు. అవునా కాదా? కానీ ఈవేళ ఆ క్రొత్త నిబంధన క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనలోనే చాలా కన్నీరు పెట్టే, దేవునికి కన్నీరు పెట్టే కార్యాలు చేస్తుంది. ఇది మంచి పని కాదు అని చెప్తున్నాడు. అన్యులు రాకూడదని దేవుడు ముందుగానే సెలవిచ్చాడుగా. మరి వీళ్ళ ఆరాధన అన్యులు చేసేస్తున్నారే, మార్పు లేని వారు చేస్తున్నారే. స్తుతులు ఎవరు చెల్లిస్తున్నారు? మార్పు లేని వాళ్ళు. సంఘాన్ని ఏలుబడి ఎవరు చేస్తున్నారు? మార్పు లేని వాళ్ళు. సంఘ పెద్దలుగా, గృహ నిర్వాహకులుగా ఉన్నవారెవరు? కొందరు మార్పు లేని వారు. సంఘములో నాయకులుగా లేక ముఖ్యులుగా ఉన్నవారెవరు? లోకంలో రాజకీయంలో తిరిగేటటువంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళందరికీ సంఘం ఏం చేసింది? ద్వారాలు తెరిచేసింది. ఇప్పుడు మీరు గమనించండి, సంఘానికి సమాజానికి తేడా కనపడటం లేదు. ఒకవేళ నేను ఆ మాట అన్నందుకు నిజం కాకపోతే మీరు వేసిన పనిష్మెంట్ నేను అనుభవిస్తానండి. ఇవాళ సంఘానికి సమాజానికి తేడా ఏమన్నా కనపడుతుందా? ఒకవేళ ఏమైనా తేడా కనపడుతుందంటే ఆదివారము మిగతా సమయంలో ప్రార్థనకు వస్తారంతే. మిగతా సమయాలన్నీ లోకంలోనే జీవిస్తా ఉన్నారు. అసలు ప్రభువేమో ప్రత్యేకత కలిగిన వారుగా ఉండండి, వారికి మీకు సంబంధం కుదరదండి, విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదరదు, క్రీస్తుకు బెలియాలకు సంబంధం లేదు, చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు, విగ్రహాలకు జీవము గల దేవుని ఆలయానికి సంబంధం ఏంటి అని దేవుడు చెబుతూనే ఉన్నా, ఎవడన్నా రాజకీయ నాయకుడు వచ్చాడంటే పులిపెట్టి మీదకి రప్పించేయడం, ఆ చక్కగా అక్కడి నుంచి వాక్యం ఆడు చెప్పేది ఏదో చెప్పేయడం, ఎట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా వేదన కలుగుతా ఉంది. మన మట్టుకు మనము జాగ్రత్త పడతాం. మొన్న ఒక రాజకీయ నాయకుడు వచ్చి చర్చి పునాది వేశాడు. అదే రాజకీయ నాయకుడు వచ్చి చర్చి ఓపెనింగ్ చేశాడు రిబ్బన్ కత్తిరించి. ఇక చెప్పండి ఎంత నీచమో. మీకు అర్థమైందండి? అలా చేయొచ్చా? అసలు మొన్న ఒక అతను మాట్లాడుతున్నాడు, నాకు సీనియర్ అతను. అతను కూడా లూథరన్ చర్చి పాస్టర్ గారు అయ్యాడు. మనం అక్కడ మ్యారేజ్లో కలిసాం. చాలా కాలం అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది. నాకు తెలియదు ఏం చేస్తున్నాడు అతను. నేను గుర్తుపట్టలేకపోయాను కానీ అతను గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన తర్వాత పలానా పలానా ఏంటని ఏం చెప్పాడో తెలుసా అండి? మా పోస్టులన్నీ రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి పలానా చర్చికి ట్రాన్స్ఫర్ కావాలంటే అలాగ వెళ్లాల్సి వస్తుంది. అంత దౌర్భాగ్యమైన స్థితి అయిపోయింది అన్నాడండి. గుండెలో ఒక్కసారి రాయబడింది. చర్చెస్‌ని రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు. వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ పోస్టులు ఉంటాయి. అయితే నేను ఎవరికి లంచం ఇయ్యట్లేదు గానీ ఆళ్ళు ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతున్నాను బ్రదర్ అన్నాడు. అంటే ఏమనుకోకండి పేరు చెప్పానని. నిజంగా చాలా 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 బాధ అనిపించింది. అంటే ఈవేళ చర్చెస్ ఎవరు నడిపిస్తున్నారండి? రాజకీయ నాయకులు. నేను పేరు చెప్పానని కాదు, పేరు చెప్పని చర్చిలు చాలా ఉన్నాయి. వాళ్ళు బయట ఉంటారు, కానీ ఇక్కడ చక్రం తిప్పుతా ఉంటారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు చెప్పండి, సమాజం ఎక్కడుంది? సంఘంలో ఉంది. సంఘం ఎక్కడుంది? సమాజంలో ఉంది. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా,
సత్యములో సంఘం ఉండాలి, సంఘములో సత్యం ఉండాలి. విన్నారండి ఆ టైటిల్? సంఘములో సత్యం ఉండాలి, సత్యములో సంఘం ఉండాలి. సంఘములో సత్యం ఉండాలి, సమాజములో కూడా సత్యం ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నా. తమిళ వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చా. 4 సంవత్సరాలు దాదాపు చెప్పుకుంటూ ఇంకా చెప్తూనే ఉన్నా, ఇంకా అవ్వలేదు అది. నిజమే ప్రియులారా, చాలా వేదన కలుగుతా ఉంటుంది. అర్థం చేసుకోండి. అన్యులు రాకూడదని దేవుడు ముందుగానే చెప్పాడు కదా. నిర్గమాకాండం 12వ అధ్యాయం 43 నుండి 49 వచనాలు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 43 నుండి 49 వచనాలు. నిర్గమాకాండం 29వ అధ్యాయం 33 వచనాలు. 33వ వచనం. వారు అవిధేయులైన అన్యులు, సున్నతి లేని అన్యులు. సున్నతి రక్షణకు సూచన. సున్నతి అనేది రక్షణకు సూచన కాబట్టి ఆ రోజుల్లో వారి సున్నతి లేదు. సున్నతి రక్షణకు సూచన అంటే మళ్ళీ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, రెఫరెన్స్ ఎక్కడ ఉందండి అని. రోమాపత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. రోమాపత్రిక 2:29. గలతీ పత్రిక 6:14 మీరు చదవండి. సున్నతి పవిత్రతకు సూచన. కొలసై పత్రిక 2:12. కొలసై పత్రిక 2:12. సున్నతి విధేయతకు సూచన. విధేయతకు సూచన సున్నతి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం, 30వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 10, 16, 36. నేడు కూడా సంఘాల్లో రక్షణ లేని వారు, ఏమండి, సంఘాల్లో రక్షణ లేని వారు, అపవిత్రులు, అవిధేయులను చేర్చుకొని సంఘ కార్యక్రమాల్లో అవకాశం ఇవ్వకూడదు. వారు అవకాశం ఇచ్చిన కారణముగా దేవుని నిబంధనను భంగపరచెదరు. సంఘములో వారికి అవకాశం ఇస్తే దేవుని పనికి భంగమే కాని మేలు కలుగదు. కొన్ని సంఘాల్లో అసలు ఆ వ్యక్తి రక్షించబడకపోతే కనీసం పాట కూడా ఇవ్వరండి. రక్షించబడకపోతే పాట కూడా ఇవ్వరు. ఎంత గొప్ప పాటగాడైనా సరే మంచిది, పాట కూడా ఇవ్వని వారు ఉన్నారు. ఎందుకంటే రక్షణ ముఖ్యం. అసలు వారు కాపాడవలసిన దానిలో అన్యులు తెచ్చి పెడితే అపవిత్రతే కలుగుతుంది కదండి. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అవిధేయులై సున్నతి లేని అన్యులు ఎవరును నా పరిశుద్ధ స్థలమందు ప్రవేశింపకూడదు అన్నాడు 9వ వచనం. ఎవ్వరు ప్రవేశింపకూడదు. వారు ఇశ్రాయేలును విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషములు భరించుదురు అన్నాడు. దోషములు భరిస్తారు. 10వ వచనం చదువుకుందాం. 44:10 ఎస్కేలు. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషమును భరించుదురు. 15వ వచనం. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూశారా? నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవాలయమును దొంగల గుహగా మార్చినప్పుడు ఆయన వచ్చి ఏం చేశారండి? గువ్వలమ్ము వారిని, వ్యాపారం చేయు వారిని వారి బల్లల మీద నుండి పడద్రోసి నా తండ్రి ఇల్లు వ్యాపారట్టు ఇల్లుగా చేస్తారా, దొంగల గుహగా చేస్తారని
రాళ్లతో కొరడాలు చేసి ఇలాంటి వారిని అందరిని వెళ్ళగొట్టాడా లేదా? వెళ్ళగొట్టాడు. కానీ అలా వెళ్ళగొట్టే వారు ఉన్నారా ఇప్పుడు? అంత ఖచ్చితమైన వారు ఉన్నారా? 48వ అధ్యాయం 11వ వచనం చూడండి. 48వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 11. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఎలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ఎవరు వీళ్ళు? సాదోకు సంతతి. కొందరు ఏం చేశారు? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అంటే అవిధేయులైపోయారు. ఈ అవిధేయులైనటువంటి వారి మీదికి దేవుని శిక్ష రాదంటారా? తప్పనిసరిగా దేవుని శిక్ష వచ్చేది ఖాయం. అందుకే ప్రియులారా 22వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉన్నది. 22, 26. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అన్నాడా లేదా? ప్రియులారా, చాలా తేటగా మనము చూస్తున్నాం. యాజకులు నా ధర్మశాస్త్రాన్ని నిరాకరించారట, ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరిచారన్నాడు. ఈ మాటలు వింటుంటే ఎంత బాధ కలుగుతుంది. ప్రతిష్ఠితమైనదేదో సాధారణమైనదేదో దానికి భేదమే ఎంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. నేను వారి మధ్య దూషింపబడుచు. దేవుడే స్వయంగా చెప్పినట్లుగా లేదా అండి? ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాయి. విగ్రహాలను పూజించి ఇశ్రాయేలీయులు తొట్టిల్లారు. పాపము చేయుటకు కారకులు ఎవరిప్పుడు? యాజకులా కాదా? చెప్పండి. పాపము చేయుటకు కారకులు యాజకులు. యాజకుడే జీతగాడైపోతే ఈ జీతగాడు జీతం ఇచ్చే వారి మీద ఆధారపడినట్టు అవుతుంది. మేము జీతం ఇస్తున్నాం కాబట్టి మేము చెప్పినట్టు చేయి. ఎలా వచ్చిందో ఈ జీతగాళ్ళ జీతాలు తీసుకునే సంఘాలు ఉన్నాయే, సేవకులు ఉన్నారే, ఇక వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే. అది ఎంత కఠినమైనా చేయాల్సిందే. అది వాక్యానికి సరిపడకపోయినా చేయాల్సిందే. అవునా కాదా? ఇప్పుడు మేము అలా చేయమని చెప్పి మేము ఇండివిజువల్గా సేవ చేస్తున్నామని చెప్పి ఇంకా ఎక్కువ మంది తయారయ్యారు. ఇండివిజువల్గా అంటే ఇంకా ఏది ఇష్టం వచ్చినట్టే, దేవుడు చెప్పినట్టు కాదు. మళ్ళా మీకు అర్థమవుతుందండి? అక్కడేమో వాళ్ళు చెప్పినట్టు మేమెందుకు వినాలి అని చెప్పేసి వచ్చి ఇప్పుడేమో వీళ్ళు ఏదనుకుంటే అది చేయడం మొదలుపెట్టారు. రేపు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? అక్కడ ఉన్నప్పుడేమో పొయ్యి మీద ఉన్నట్టు, పెనం మీద ఉన్నట్టు, ఇక్కడికి వచ్చేమో పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు. పెనం మీద ఉన్నది ఎగిరి ఎక్కడ పడిందంట? మీరు చెప్పరు. పెనం మీద ఎగిరింది పొయ్యిలో పడుద్దండి. అది కాదనుకొని చెప్పి ఇక్కడ సొంత నిర్ణయాలు చేసుకోవడం ఏంటి? అందుకే దేవుడు చాలా బాధపడ్డాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, నమ్మకమైన ఒక యాజకుని నేను నియమిస్తాను, అతడు నా యోచన ప్రకారంగా నాకు అనుకూలంగా
యాజకత్వము జరిగిస్తాడు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. నమ్మకమైన యాజకుడు, నాకు అనుకూలమైన యాజకుడు, నా యోచన ప్రకారమైన యాజకుడు, అదే సమూయేలు. హోప్ని ఫీనెహాసులను దేవుడు తీసేశాడు, ఏలీని తీసేశాడు. ఈ రోజుల్లో ఆయన తీసేయడం లేదండి. తీసేస్తే ఒక్కరు కూడా భయపడేవాడు. చాలా చాలా భయంగా ఉండేది. ఆయన తీసేయడంలే. సరే, కానీ ఆయనే అనుకున్నాడు, మనకు చెప్పాడు కానీ ఆయనే చేస్తున్నారు. ఏమని? గురుగులను గోధుమలను కలిసి ఎదగనియండి, ఒకానొక టైం వచ్చుద్ది, గురుగులనేమో అగ్నిలో పోస్తా, గోధుమలనేమో కొట్టులో పోస్తానని ఆయనే చెప్పినట్టు ఆయనే అలా ఎదగనిస్తున్నాడు. అసలు తీసేస్తే ఒక్కడ కనపడ్డావు. క్షమించండి, నిజమా కాదా? ఈరోజు అంత ప్యూరిటీ లేని పరిచర్య జరుగుతుందండి. చాలా విచారకరమైన విషయం ఇది. చెప్పుకోవడానికి బాగా బాధ కలిగే విషయం. వారు తొట్టిల్లి పాపం చేయడానికి కారకులయ్యారు కనుక నేను వారికి విరోధినైతిని అన్నాడు. ఏమయ్యాడు ఆయన? నేను వారికి విరోధినైతిని అన్నాడు. మరి ఆ విరోధి కాడా? 12వ వచనం. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీలు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని, వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్. ఇప్పుడు ఆయన ఊరుకుంటున్నాడని కాదు, రేపొద్దున అక్కడ నిలబెట్టినప్పుడు తెలుసుద్ది ఒక్కొక్కళ్ళ సంగతి. తేటగా చెప్పాడండి. ప్రియులారా, వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదన్నాడు. 11 నుండి 13 వచనాల్లో నా సన్నిధికి రాకూడదు, పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడండి. ముట్టకూడదు. అయితే మందిరపు పనికై విచారణకర్తలు గాను దాని కాపాడువారు గాను మాత్రమే నియమించాలి. 14. నా మందిర సంబంధమైన పని అంతట్లో దాని జరుగు పనిలో విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారు నియమించానే తప్ప నా సన్నిధికి రాకూడదు యాజకత్వం జరిగించడానికి. పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు అన్నాడు. ఏమండి, ఎంత ఖచ్చితమైన పరిచర్య ఆ దినాలలో జరిగింది అంటే, మందిరపు లోపల పరిచర్యకు వారు పాత్రులు గారు, బయట పని వారు మాత్రమే. వారిని శిక్షించి బయట పనికి అప్పగించాడు. కొందరు అవిధేయత వల్ల కొందరు పనులు పోగొట్టుకుంటారండి. కొందరు అవిధేయతే వారు కొన్ని పనులు పోగొట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, మనకు అర్థమయ్యేటట్టు సౌలు ఉన్నాడు, తనది కాని అవివేకపు పని చేశాడు. ఏం పోగొట్టుకున్నాడు? రాజ్యం పోగొట్టుకున్నాడా లేదా? తనది కాని పని చేశాడు. తనది కాని పని చేసి రాజ్యమును పోగొట్టుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13, 14 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13, 14 వచనాలు. అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు అని చెప్పాడండి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించున్నాను. ఏం చేశాడండి? అవివేకపు పని చేశాడు. ఏం పని చేశాడండి? అవివేకపు పని. అవివేకపు పని. అవివేకపు పని చేశాడండి.
అదేంటో చెప్తా వినండి. చెప్పనా? 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ సౌలు రాజు గారు ఎవరి మాట విన్నాడు? జనుల మాట. ఎందుకు విన్నాడు? జనులకు జడిసి అన్నాడు. అసలు రాజు మాట జనులు వినాలా? జనుల మాట రాజు వినాలా? చెప్పండి మీరే. రాజు మాట జనులు వినాలి, జనుల మాట రాజు విని వారికి జడిశాడంట. ఇప్పుడు కాపరి మాట గొర్రెలు వినాలా? గొర్రెల మాట కాపరి వినాలా? కాపరి మాట గొర్రెలు. కానీ ఇప్పుడు వినేదంతా ఎవరు చెప్పండి? నేను నిజం చెప్పండి, అబద్ధాలు ఆడకండి. గొర్రెలు చెప్పినట్టే వింటున్నారు. గొర్రెలు చెప్పినట్టే వింటున్నారు. అందువల్లే సేవ పాడైపోతుంది, సేవ ఇతనికి వాక్యం తెలిసి, సత్యం తెలిసి, క్రమము తెలిసి కూడా వారికి చెప్పలేని స్థితి. ఒకవేళ చెబితే ఎక్కడ బాధపడతారు, ఒకవేళ చెబితే ఎక్కడ దూరం అవుతారు, ఒకవేళ చెబితే ఎక్కడ మానేస్తారు, ఒకవేళ చెబితే ఎక్కడ మనకు ఆదాయం పడిపోద్దో అనే ఆలోచనతో ఉన్నారు. am I correct or wrong? అందువల్ల దేవుడు మొత్తానికి తీసేస్తున్నాడు. తీసేశాడా లేదా? రాజ్యము పోయింది, పాలన పోయింది, రాజరికం పోయింది, సింహాసనం పోయింది, కిరీటం పోయింది, రాజధాని పోయింది, సమస్తం పోగొట్టుకున్నాడు. ఏమండి, దేవుని సంగతులు మామూలుగా ఉండేవి కావు. అవివేకపు పని చేశాడు. ఇంకంతా చెప్పుకుంటే చాలా బాగుంటుందిలేండి. మీకే తెలుసు కదా, సమూయేలు చెప్పినవన్నీ చేశానని చెప్పాడు ఆయన రాగానే. మరి ఆ ఎడ్ల రంకెలేంటయ్యా? అవి బలికి బాగుంటాయని ఉంచానయ్యా. అసలు ఒక్కటి కూడా ఉండకూడదు, అమాలేకులు ఇది ఒక్కటి కూడా ఉండదు, మొత్తం తుత్తునీలుగా చేసామని చెప్పితే రాజును ఉండనిచ్చాడు, బాగా బలిసిన వాటిని ఉండనిచ్చాడు. చివరికి సౌలు ఎవరి చేతిలో చనిపోయాడు? అమాలేకీయుడి చేతిలోనే చనిపోయాడు. అదే అమాలేకీయుడు ఎక్కడ వరకు వచ్చాడు? యూదులను నాశనం చేసే వరకు వచ్చాడు. హామాన్ ఎవరు? అమాలేకీయుడు. అదే అమాలేకీయుడు ఆ రోజు సౌలు ఉండనిచ్చిన దానిని బట్టి ఎక్కడ వరకు వచ్చాడు? క్రొత్త నిబంధనలో 2 ఏండ్లు ప్రాయము కలిగిన వారిని అందరినీ చంపించిన హేరోదు ఎవరు అనుకున్నారు? రామాలో అంగలార్పు వినబడడానికి కారకుడు ఎవరు అనుకున్నారు? అమాలేకీయుడైన హేరోదే. అక్కడ వరకు వచ్చిందండి. ఆ రోజు ఆయన చేసిన పని వలన అక్కడ వరకు వచ్చింది, వెంటాడుతూనే వచ్చాడు. కనుక జాగ్రత్త అండి. మన శరీరములో దేవునికి విరోధమైంది ఏదైనా ఒకటి ఉండనిచ్చామంటే అది మన సావు వరకు వచ్చింది, మనల్ని చంపిన తర్వాతే నిద్రపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే దేవునికి ఆయాసకరమైంది ఏదైనా ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకోవాలా. అది బాగా రోగం ముదిరిపోయింది అనుకోండి, అదే డిసీజ్ క్రానిక్ అయిపోయింది అనుకోండి, ఇక అది మనల్ని తీసుకెళ్ళిపోద్ది. అందుకే ఏదైనా బలహీనత అని అనిపించినప్పుడు, ఇది దేవునికి ఆయాసం అని అనిపించినప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. లేదులే అని చెప్పి ఏదో బతిమాలినట్టు బామాలినట్టు వెంట పెట్టుకుని తీసుకొచ్చామంటే చివరికి అదే. మనకు తెలుసు ఒక నిజం, మొన్న మధ్య తెలంగాణలో జరిగింది. రోజు చిన్న పిల్ల, పాము పిల్ల దొరికిందని రోజు తీసుకొచ్చి పాలు పోసి పెంచుతా ఉంటే ఆ పాలు పోసి పెంచి ఆమెని కాటేస్తే చచ్చిపోయింది.
మొన్న ఈ మధ్య వారం క్రితం తెలంగాణలో జరిగింది. న్యూస్ చూసారా? బహుశా చూడలేదు అనుకుంటా. రమేష్ గారు చూశారంట. ఇంకొక ఆమె ఎక్కడో కొండ సిలువ దొరికిందంట, చిన్న పిల్ల. ఇంట్లోకి తెచ్చుకుంది, పెంచుకుంది, ఆయన పక్కలో పెట్టుకుని చక్కగా చాలా బాగా చాలా బాగా చాలా బాగా దాన్ని పెంచింది, పెద్ద చేసింది. జరిగింది ఏంటో తెలుసా ప్రియులారా? సడన్ గా ఉండి ఆ పాము ఇక తినడం మానేసిందంట. తిండి అంతా తినడం మానేసేసింది. ఏం పెట్టినా తినేది కాదట. ఏంటని చెప్పి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నాడట, అమ్మా ఇది చాలా రోజుల నుంచి తినడం లేదు, ఈ పాము ఎక్కడ ఉంటుంది అన్నాడు. రోజు నా ప్రక్కలోనే పండుకుంటుందండి, నా ప్రక్కలోనే పెట్టుకుంటున్నాను దీన్ని, నాతోనే సహవాసం చేస్తుంది ఈ పాము అని అంటే, నువ్వు అర్జెంటుగా దీన్ని కానీ విడిచిపెట్టకపోతే కొద్ది రోజుల్లో అది నిన్ను మింగేసే ప్రమాదం ఉంది అని. ఎందుకంటే తన కడుపంతా ఖాళీ చేసుకుంటుంది, ఒక్కసారే నిన్ను పట్టుకొని మింగేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఏమీ తినకుండా, నువ్వు పెట్టేది ఏమీ తినకుండా అది నిన్ను మృంగడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు విడిచిపెట్టి రాకపోతే నువ్వు ఒక దినాన చనిపోతావంటే వెంటనే ఆమె భయపడిపోయింది. వెళ్ళిపోయి అడవిలో విడిచిపెట్టేసి వచ్చేసి. అర్థమైందా ప్రియులారా? మనము చేసే చిన్న చిన్న పొరపాట్లే రేపు మన జీవితానికి అవి మాయని మచ్చగా అయిపోతాయి. అందుకే సేవించేవారు గాని, సేవ చేసేవారు గాని లోపాలు కలిగి ఉండకూడదు. సరేలేండి, అవివేకపు పని చేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. మరి ఇక ఉజ్జియా ఉన్నాడుగా. ఈ ఉజ్జియా మనసున గర్వించి తనది కాని పని చేసి, అనగా ద్రోహము చేసి కుష్ఠరోగి అయ్యాడు. రాజుగా పరిపాలించవలసిన వాడు, ఇంటిలోనే ఉండవలసి వచ్చిన వాడు, ఆ రాజుగా పరిపాలన చేసి రాజ్యమంతా తిరగాల్సిన వాడు ఒక మూలకు పరిమితి అయిపోయాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 నుండి 27 వచనాలు. అజర్యా లేచి అన్నాడు, ఉజ్జియా, ధూపం వేయుట యాజకుల పనియే గాని నీ పని కాదు అని 8 మంది యాజకులు ధైర్యవంతులై ఆయనను ఎదిరించినట్లుగా చూస్తాం. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలండి, మిగిలిన వాళ్ళు చేయకూడదు. అలా చేస్తే ఎంత నష్టం వచ్చుద్దో చెప్పాడు. గనుక ప్రభు సెలవిచ్చింది ఏంటంటే, ఎవడును నీ కిరీటము అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం కదా. ఎవ్వడును నీ కిరీటము అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టు. ఇప్పుడు రకరకాల బోధలు చేస్తున్నారు, రకరకాల మాటలు చెప్తున్నారు. ఆ మాటలు వినడానికి తీయగా వినసొంపుగా ఉంటున్నాయి. చాతుర్యముతో చెప్తున్నారు, వాక్శక్తితో కాదు. చాతుర్యముతో చెప్పే మాటలు విని వాటి వెంబడి వెళ్ళి చివరికి ఏమవుతున్నారండి? నష్టపోతున్నారు. నిన్నొకరితో నేను మాట్లాడుతూ, బ్రదర్ అదే భక్తి అనుకునేవాళ్ళం, అదే సేవ అనుకునేవాళ్ళం, అదే సత్యం అనుకునేవాళ్ళం, అదే క్రమం అనుకునేవాళ్ళం, ఎంతెంత దూరాలు వెళ్ళే వారము మేము. ఇప్పుడు ఏదన్నా మీటింగ్కి వెళ్ళాలంటేనే ఎంతో బాధ కలుగుతుందండి. దానికంటే ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటే అంత ఉత్తమం లేదనిపిస్తుందండి అని చెప్పారండి. నిన్ననే ఒక సిస్టర్ మాట్లాడారు, ఆమె కూడా మన మీటింగ్లోనే ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అట్లా అయిపోయింది బైబిల్ బోధను. ఎలాగంటే బ్రతుకు తెరువుకు మార్చేసుకున్నారు, బాగుపడడానికి మార్చుకున్నారు, భోగాల కొరకు మార్చుకున్నారు బైబిల్ గ్రంథాన్ని. క్షమించండి ఈ మాట అంటున్నారని. ఏమండి, ఈ బైబిల్ గ్రంథాన్ని ఇతరులు బ్రతికించడానికి కాదు, మనము బ్రతకాలి, మనము బాగుపడాలి, మనము భోగాలు అనుభవించాలి. అందుకనా కాదా బైబిల్ని అలా వాడుకునేది? 3 మాటలు చెప్పానండి. బ్రతికించడానికి కాదు, బాగుపడడానికి, భోగం అనుభవించడానికే ఉపయోగిస్తున్నారు ఈవేళ బైబిల్ గ్రంథాన్ని చాలా మంది. అసలు ప్రభు ఏం చెప్పాడు? మీరు చనిపోయినా ఇతరులను బ్రతికించండి అని చెప్పాడు. అవునా కాదండి?
మీరు చనిపోయి అయినా ఇతరులను బ్రతికించండి అన్నాడు. ఇతరులను చంపి వీళ్ళు బ్రతకాలనుకుంటున్నారు. మనొక సహోదరుడు మాట్లాడాడు. అన్నా ఆయన మాటలకి ముగ్ధుడైపోయాడన్న ఒక టీచరు. అది కూడా ఇక్కడే మనకు సమీపమే, రాములపాలెం. ముగ్ధుడైపోయాడన్నా. ఇప్పుడు ఆ ముగ్ధుడైపోయినందుకు ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, నీ దగ్గర ఉన్నటువంటి 10 సెంట్లు 20 సెంట్లు స్థలం ఉంది కదా, ఆ స్థలము నాకు ఇచ్చేస్తే నేను అక్కడ సేవ చేస్తాను అని అంటున్నాడన్నా అన్నాడు. ఇప్పుడు చెప్పండి. ఆ? అంటే ఆస్తులు సంపాదించడమా సేవ? ఆత్మలను సంపాదించడమా? అసలు ఒక్కటేనండి. యేసు ప్రభు చెప్పాడు, నాలో మరణం మీలో జీవం. పౌలు చెప్పాడు, నాలో మరణం మీలో జీవం. ఇప్పుడు చెప్పే బోధకులు, మీకు మరణం మాకు జీవం. అంతేనా అండి? అండి, కానీ ఈరోజు మనమందరం కూడా మాకు మరణం మీకు జీవం అని ప్రతి వ్యక్తి అలా చెప్పగలిగితే అది చాలా బాగుంటుంది. బైబిలు మనం బ్రతకడానికి కాదు, ఇతరులను బ్రతికించడానికి, మనం బాగుపడడానికి కాదు, ఇతరులను బాగు చేయడానికి, మనము భోగాలను అనుభవించడం కొరకు కాదు. సుఖభోగములలో వాంఛ కలిగిన వారిని అది తప్పు, ఇది రైటు, అనుసరించండి అని ప్రకటించడానికి దేవుడు లేఖనాలను మనకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఇది మనం అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రభు సెలవిచ్చిన మాట ఏంటండి? ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. అది విశ్వాసమా? అది లేఖన సత్యమా? అది సంఘ క్రమమా? ఏమండి, రాకడను గురించిన నిరీక్షణ? మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నేను అప్పగించిన పదార్థమును కాపాడుమని చెప్పలేదండి తిమోతికి? నేను ఏదైతే అప్పగించానో దాన్ని కాపాడు అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాంటి సత్యాలు మనం ఎరిగిన వారంగా ఉందాం. ప్రభు చిత్తమైతే మరొక వర్తమానంలో 15 నుండి 31 వచనంలో యాజకుల బాధ్యతలు ఉన్నాయి. ఆ యాజకుల బాధ్యతలు మనము తేటగా గమనించాలి. అసలు ఏం చేయాలి యాజకులు? పాత నిబంధన ప్రధాన యాజకులు గాని క్రొత్త నిబంధన యాజకులైనటువంటి వారమైన మనమందరం ఏం చేయాలి అనేది తర్వాత వర్తమానంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. విన్న సంగతులు ప్రతివారి హృదయములో ముద్రింప చేయండి. మా ప్రభువా, నాటి యాజకుల యొక్క అవిధేయతను బట్టి ప్రజలు ఎలాగైపోయారో, చివరికి వారేమయ్యారో మేము విన్నాం. మా కాలములో మేము మీకు మహిమకరంగా ఉండగలుగునట్లు, సరైన యాజకత్వము జరిగించగలుగునట్లు, లేఖనాల వెలుగులో మేము సంచారము చేయగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను బలపరచి, సిద్ధపరచి, స్థిరపరచండి. కుడి ఎడమలకు చుట్టిల్లిపోకుండా మీరిచ్చిన కిరీటమును ఎవరును అపహరింపకుండునట్లు మమ్మను మేము జాగ్రత్తగా కాపాడుకొనుట మాకు నేర్పమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు